హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రాపర్టీ ప్రమోషన్ టీవీ. ఫ్రెండ్స్, మనం చూసిన ఈ ప్రాపర్టీ మొత్తం 16 ఎకరంలో. ఈ ప్రాపర్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విజయనగరం జిల్లా, వేపాడ మండలం, సోంపురం గ్రామం దగ్గర ఉంది. ఈ నేల మెట్ట పంటగాను మరియు పల్లం పంటగాను ఉపయోగిస్తూ ఉంటారు ఈ ల్యాండ్ కలిగిన రైతులు. సకాలంలో వర్షాలు కనుక పడినట్లయితే ఈ ల్యాండ్ దగ్గరలోనే చెరువుకు నీరు చేరుతుంది. ఆ యొక్క చెరువు నీటిని పంట నీటిగా ఈ ల్యాండ్లకు ఉపయోగిస్తుంటారు. ఒకవేళ సరిగా వర్షాలు కనుక పడకుండా ఉన్నట్లయితే ఈ ల్యాండ్ నందు మెట్ట పంటలు వేస్తూ ఉంటారు. ఈ ప్రాపర్టీలోనికి వెళ్ళడానికి రోడ్డు మార్గం అయితే లేదు. ఇది రైతు సరళ మీద వీలవుతుంది. ఈ విధంగా ఉన్న ఈ ప్రాపర్టీని అమ్మదలిచి ఈ ల్యాండ్ కలిగినటువంటి రైతు మన యొక్క ఛానల్ను సంప్రదించడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ ల్యాండ్ యొక్క ధర మరియు పూర్తి వివరములు ఈ క్రింద వీడియోలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, వీడియో చూసిన మీరు ఇంకనూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకునండి. ఇక ఈ ల్యాండ్ యొక్క ధర మరియు రికార్డ్స్ను పరిశీలించినట్లయితే మొదటిగా రెవెన్యూ రికార్డ్స్, సంబంధిత ఎంఆర్ఓ ఆఫీస్ యొక్క రికార్డ్స్ అయినటువంటి అడంగల్ మరియు 1B ROR కాపీస్ నందు ఈ ల్యాండ్ కలిగిన రైతు యొక్క పేరు మరియు సర్వే నెంబర్స్తో సహా ఎంటర్ చేయబడి ఉన్నది. ఎంఆర్ఓ ఆఫీస్ నుండి పట్టాదార్ పాస్బుక్, ఆర్డీఓ ఆఫీస్ నుండి టైటిల్ డీడ్ బుక్ ఈ ల్యాండ్ కలిగిన రైతులు పొందున్నారు. ఈ ల్యాండ్ను సర్వే చేయించబడి హద్దులు నిర్ణయించబడి ఉన్నవి. ఈ ల్యాండ్ మొత్తం ఒకే కాంపాక్ట్ ల్యాండ్గా ఉంది. ఈ ల్యాండ్ నందు ఏ విధమైన వివాదములు లేవు, అనగా గ్రామ వివాదములు కానీ పొజిషన్కి సంబంధించిన వివాదములు కానీ లేకుండా ఈ ప్రాపర్టీ 100% క్లియర్ టైటిల్ కలిగినటువంటి ప్రాపర్టీగా ఉంది. ఇక రెండవదిగా రిజిస్ట్రేషన్ రికార్డ్స్. ఈ రిజిస్ట్రేషన్ రికార్డ్స్ కనుక పరిశీలించినట్లయితే సంబంధిత సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ యొక్క రికార్డ్స్ అయినటువంటి 22A లిస్ట్ నందు ఈ ప్రాపర్టీ కలిగిన సర్వే నెంబర్స్ లేనందున ఈ ప్రాపర్టీ గవర్నమెంట్ వారికి చెందిన ప్రాపర్టీగా లేదు. అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ యొక్క నిషేధించబడిన జాబితాలో కూడాను ఈ ప్రాపర్టీ యొక్క సర్వే నెంబర్స్ లేనందున ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఏ విధమైన అభ్యంతరం లేవు. ఈ ప్రాపర్టీపై ఏ విధమైన కోర్టు అటాచ్మెంట్స్ లేని విధంగా ఉంది. రిజిస్ట్రేషన్ రికార్డ్స్ ప్రకారం ఈ ల్యాండ్ జరాయితీ ల్యాండ్గా ఉంది. మూడవదిగా ఈసీ. ఈ ఈసీని కనుక గమనించినట్లయితే మెయిన్ డాక్యుమెంట్ నుండి అన్ని లింక్ డాక్యుమెంట్స్తో పాటు ప్రస్తుత డాక్యుమెంట్ వరకు ఈసీ నందు పొందుపరచబడి ఉన్నవి. ఈసీ నందు ఏ విధమైన మోర్ట్గేజ్ కానీ అగ్రిమెంట్స్ కానీ లేకుండా ఈసీ క్లియర్గా ఉంది. నాలుగవదిగా ఒరిజినల్ డాక్యుమెంట్స్. ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కనుక పరిశీలించినట్లయితే పట్టాదార్ పాస్బుక్, టైటిల్ డీడ్ బుక్ ఇవి అన్నీ కూడాను ఒరిజినల్ ఈ ల్యాండ్ కలిగిన రైతు దగ్గర ఉన్నాయి. అదేవిధంగా అన్ని లింక్ డాక్యుమెంట్స్తో పాటు ప్రస్తుత డాక్యుమెంట్ వరకు ఈ ల్యాండ్ కలిగిన రైతు దగ్గర ఒరిజినల్స్ ఉన్నాయి. ఇక ఐదవదిగా ప్రైస్. ఈ విధంగా ఉన్న ఈ ప్రాపర్టీ కలిగిన రైతు 1 ఎకరం ధరను 9,50,000 రూపాయలుగా చెప్పుచున్నారు. అయితే కార్డ్ వాల్యూ అనగా ప్రభుత్వం వారు నిర్ణయించిన ధర 6,50,000 రూపాయలుగా ఉంది. ధర విషయంలో ఈ ఛానల్ యొక్క సబ్స్క్రైబర్కు కొద్దిగా ధరను తగ్గించి ఛానల్ తరపున ఇప్పించబడను. ఫ్రెండ్స్, ఈ విధంగా ఉన్న ఈ ప్రాపర్టీని కొనుగొనేవారు మీరు మాకు మెయిల్ రూపంలో తెలుపగలరు. మా మెయిల్ ఐడి propertypromotion99@gmail.com. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కొరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునండి. థ్యాంక్ యూ.